హడావుడిగా మేము గోసి సర్దుకోవాలనే ఆతృతలో మీరు మాట్లాడుతున్నారు తప్ప మా పవర్ చేయి జారిపోయిందనే ఆతృతలో ఉండి మతి భ్రమించి మాట్లాడుతున్నారు తప్ప నిజంగా ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని, రైతుల పక్షపాత ప్రభుత్వం అని మీరు మర్చిపోతున్నారు. రైతులు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. రైతన్నలందరికీ ఈ వేదిక ద్వారా ఒకటే తెలియజేస్తున్నాను, అది ₹1,00,000 లోపు కానీ, 1,50,000 కానీ, 2 లక్షల రూపాయల వరకు అర్హులైన ప్రతి రైతన్నకు, ఇంకా నేను 12,000 కోట్లు అంటున్నాను, అది 13,000 కోట్లైనా 13,500 కోట్లైనా చిత్తశుద్ధితో గత ప్రభుత్వం లాగా మాయ మాటలు చెప్పకుండా రైతన్నలకు ఇచ్చే బాధ్యత మీ ఇందిరమ్మ ప్రభుత్వం అని మీరు మనస్ఫూర్తిగా అంగీకరించి అవాక్కులు చవాక్కులు రెచ్చగొట్టే మాజీ మంత్రుల మాటో మాజీ ముఖ్యమంత్రి మాటో వినొద్దు అని మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే నా రైతు సోదరుల్ని మనస్ఫూర్తిగా శిరసు వంచి అభ్యర్థిస్తున్నాను. అంతేకాదు, ఇక ధరణి విషయానికి వద్దాం. నాకంటే మా కోదండరెడ్డి అన్నకి ఈ విషయం ఇన్డెప్త్ గా స్టడీ చేశారు. ఈ 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఏదైతే ఉందో ఆ డబ్బు 5,000, 10,000 ఉంటే వాళ్ళు ఎమ్మటే కట్టగలుగుతారు. అది 1,00,000, 2 లక్షల్లో ఉంటే ఆ రైతులను కట్టడానికి లేట్ అవుతుంది. కాబట్టి రేపే కట్టు, ఎల్లుండే కట్టు అనకుండా అది నెల, 2 నెలల, 3 నెలల ఒక కట్ ఆఫ్ డేట్ పెడతాం. కంఫర్ట్ గా రైతన్నల్ని ఇబ్బంది పెట్టాలన్నది ఈ ప్రభుత్వ ఉద్దేశం కానే కాదు. తెల్ల రేషన్ కార్డు అనే ఏదైతే రేషన్ కార్డు బేస్ చేసుకునే చేస్తున్నామనేది నిజం కానే కాదు. ఎక్కడైనా ఏ అధికారైనా ఆ దిశగా ప్రయత్నం చేస్తే, ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఏ అధికారన్నా అనుకుంటే తప్పకుండా అటువంటి అధికారి మీద కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రైతన్నల దగ్గరకే ఈ ప్రభుత్వ అధికారుల్ని పంపిస్తుంది. రైతుల పట్ల చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఎలా ఉందో ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో కూడా అంతే ఉంటది. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ లోను రావాలంటే మా 2 లక్షల రూపాయలు ఒక్కటిస్తే వాళ్ళకి మళ్ళీ తిరిగి లోను రాదు. దాంతో వారికి రైతన్నలకి లబ్ధి జరగదన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కొంచెం లేదు మళ్ళీ కానీ పూర్తిగానే. తర్వాత ధరణికి సంబంధించి ఎన్నికల్లో చెప్పింది ఈ ప్రభుత్వం. ఆనాడు మా నాయకులు రాహుల్ గాంధీ గారు, ఆనాటి పిసిసి అధ్యక్షులు, ఈనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, కోదండరెడ్డి గారు, మా మహేష్ అన్న, మిగతా నాయకులందరూ అనేక వేదికల మీద చెప్పాం, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరణిని తీసుకొని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పిన మాట నిజం. ఈ బంగాళాఖాతము అనే వర్డ్ని ఆనాటి ముఖ్యమంత్రి గారు పదే అనేక ఎన్నికల సభల్లో బంగాళాఖాతంలో వేస్తారట. బంగాళాఖాతంలో వేస్తారంటే అట అని ప్రజలని రెచ్చగొట్టినా, ఈనాడు ఎట్లయితే రైతుల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారో ఆనాడు కూడా ఈ ధరణి మీద కాంగ్రెస్ పార్టీకి ఏదైతే క్లారిటీ ఉందో ఆ క్లారిటీని స్పష్టంగా వేదికల మీద చెబితే ఆనాటి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన భాష ప్రజలు విస్మరించలేదు, నమ్మలేదు. కాబట్టే ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నాం. ఆ ఇందిరమ్మ రాజ్యంలో ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే ఒక ధరణి కమిటీని పెద్దలు, అనుభవజ్ఞులు కోదండరెడ్డి గారిని అధ్యక్షతన అనేక మంది నిపుణులను దాంట్లో పెట్టి కమిటీ వేసి, కమిటీ సూచనల మేరకు ఏదైతే ఆనాటి ప్రభుత్వంలో ఉన్న లొసుకులతో ఉన్న అనేక లక్షలాది అప్లికేషన్లని షార్ట్అవుట్ చేశాం. ఇప్పుడు కూడా నాకు తెలిసి ఈ వారంలో, ఈ నెక్స్ట్ వీక్ ఎండ్ లోపు ధరణికి సంబంధించిన పాత అప్లికేషన్లన్నీ, పాత వాటితో పాటు కొత్త అప్లికేషన్లు ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా న్యాయమైన వాటిని, జెన్యూన్ గా ఉన్న వాటిని పరిష్కరించాం. జెన్యూన్ లేని వాటిని స్పీకింగ్ ఆర్డర్స్ అంటే రీజన్ మెన్షన్ చేస్తూ
రిజెక్ట్ చేయటం జరిగింది. అదే రకంగా ఆనాడు